భీముడోలు మండలం పోళ్ల శివారు సదాశివపురంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 18వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు పండ్లతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. వేడుకల్లో భాగంగా గ్రామ మహిళలు ఆడబడుచులు అమ్మవారికి సారి సమర్పించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్థానిక వినాయక ఆలయం నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వీట్లు పండ్లు పసుపు కుంకుమ చీరలు గాజులతో కూడిన సారిను గ్రామోత్సవంగా తీసుకువచ్చారు. మార్గ మధ్యలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు 3న కనకదుర్గమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈసారి ఆషాఢ మాసంలో ఉత్సవాలు రావడం విశేషమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఇక్కడ అమ్మవారితో పాటు పోళ్ల పల్లపూరు గ్రామదేవత భవానమ్మ అమ్మవారికి సారి సమర్పించాలని గ్రామస్తులు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన గ్రామస్తులు మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి యేసుబాబు, సూరిబాబు, సానే రాంబాబు, బొప్పన రమణ, బొర్రా శ్రీను, కొమ్మా శివ, కోట కృష్ణ, చిలుకూరి సుధాకర్తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. పోళ్ల గ్రామ శివారు సదాశివపురం గ్రామంలో చేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి 18వ వార్షికోత్సవ మహోత్సవం ఈ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం అమ్మవారి గుడి వద్ద విశేష పూజలు, అలాగే అమ్మవారు కూరగాయల అలంకరణతో శాకాంబరి దేవిగా అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున అంటే ఆగస్టు నెల 3వ తారీఖున అమ్మవారి యొక్క సారి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆడబడుచులు అందరూ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతో అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ముందుగా మన గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. ముందు అందరికీ కూడా ఒక్కరూ కూడా ఎవరో మాట కాదనుకోకుండా ఈ సారి ప్రోగ్రామానికి కానీ వార్షికోత్సవ మహోత్సవాలకు కానీ అందరూ కూడా మన గ్రామస్తులు, కమిటీ సభ్యులు, కమిటీ మేనేజ్మెంట్కి అందరూ కూడా సహకరిస్తున్నారు. మాకు ముందుగా పెద్దల నుండి వెనకాల ఇలా జరగాలి, ఇలా చేయించాలని అందరూ సహకారంతో
ఈ బయట చందాలు వసూలు చేయకోకుండా ఎవరిచ్చిన రీతిలో వాళ్ళు తీసుకుని ఆడబడుచులు కానీ మన అక్క చెల్లెళ్ళు అందరూ కూడా తలకొంత వేసుకుని మన గ్రామంలో ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే రూపంగా జరుపుకుని మళ్ళీ అన్ని అమ్మ దయ వల్ల ఇక్కడి నుంచి మన నెత్తి భవనం కూడా తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్నాం కనుక వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమంతో పాటు ఆ అమ్మక దయ వల్ల భవనం కూడా తీసుకెళ్లవలసి ఉంటుంది కనుక